సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జైలర్ 2 పై భారీ అంచనాలున్నాయి. రజనీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన జైలర్ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్ ఏకంగా 250 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట. 10 నిమిషాల రోల్ కోసం ఆయన ఏకంగా 22 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. ఇక రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న అక్కినేని నాగార్జున జైలర్ 2లో విలన్ గా నటించనున్నారంటూ వార్తలొచ్చిన మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇలా రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న జైలర్ 2 పై రోజుకో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో షారుఖ్ నటించిన రావణ్ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్లో కనిపించారు. ఇప్పుడు షారుఖ్ రజనీ కాంబినేషన్ కి మళ్లీ అవకాశం వచ్చినట్టు టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న జైలర్ 2లో షారుఖ్ కనిపిస్తే హిందీ మార్కెట్ లో బిజినెస్ పరంగా వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇందుకోసం ఆయనకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు వెనుకాడటం లేదట. ఇదిలా ఉంటే జైలర్ 2 సినిమాలో ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ క్యామియో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు నుంచి జైలర్ 2 కోసం బాలకృష్ణను అడగడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది. మామూలుగానే బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన రోరింగ్ అంతా ఒక రేంజ్ లో ఉంటుంది. బయట ఆడియన్స్ కూడా తెర మీద బాలయ్యను ఒక పవర్ హౌస్ లానే చూస్తారు. జైలర్ 2లో కూడా నెల్సన్ బాలయ్యను అదే రేంజ్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో ఆ ఒక్క ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందట. అంతేకాదు, జైలర్ 2 నందమూరి ఫ్యాన్స్ రిపీట్ గా చూసేలా సినిమాలో బాలకృష్ణ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే జైలర్ 2 సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాతో పాటు జైలర్ 2లో తను చేయాల్సిన షూట్ కూడా చేస్తారట. జైలర్ 2లో బాలకృష్ణ పాత్ర ఏంటి, ఆయన క్యామియో ఎలా ఉండబోతోంది అన్న దాని మీద ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్యను సరిగా చూపిస్తే మాత్రం నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఆయనకిచ్చినా ఇచ్చేస్తారని బాలయ్య అంటున్నారు. మొత్తానికి జైలర్ 2లో బాలయ్య రోల్ మీదే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ అయ్యేలా చేస్తోంది. బాలయ్య కూడా అఖండ 2, గోపీచంద్ మలినేని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ 2 ఇప్పటికే భారీ అంచనాలతో వస్తుండగా నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోందని టాక్. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ని తిరిగి ఫామ్ లోకి వచ్చేలా చేసిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందించింది. జైలర్ సినిమాలో స్టార్ క్యామియోలు ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాయి. జైలర్ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో రజనీ కూలీతో పాటు జైలర్ 2 కూడా చేస్తున్నాడు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇందులో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు కూడా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా క్యామియో రోల్ పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ కేవలం 10 నిమిషాలే కనిపించనున్న ఆయన రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని యూనిట్ చెబుతోంది. మరోవైపు జైలర్ 2 చిత్రాన్ని తొలి పార్టుకు మించి తెరకెక్కించేలా నెల్సన్ భారీ ప్లాన్ చేశారట. జైలర్ మ్యూజిక్ పరంగా పెద్ద హిట్ ఇచ్చిన అనిరుద్ రవిచంద్రన్ సీక్వెల్ చిత్రానికి అంతకు మించి అవుట్పుట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. జైలర్ చిత్రం 600 కోట్లు సాధించగా సీక్వెల్ తో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టాలని మేకర్స్ గట్టి ప్లానే చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.